హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. ఈరోజు ఈ వీడియోలో క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీతో ఒక మంచి టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీరు కనుక ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఇలా మసాలా యూస్ చేసి క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీతో ఫ్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఈజీ అండ్ టేస్టీ క్యాలీఫ్లవర్ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో వాష్ చేసుకొని రెడీగా పెట్టు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ తీసుకోవాలి. వాటర్ కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తం కూడా వేసుకోవాలి. ఇలా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుందండి. ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించి వాటిని వాటర్ లేకుండా ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకోవాలి. దాంట్లోకి ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అవనిచ్చి దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా కాసేపు వేగనివ్వాలి. దానికోసం ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ముక్కలు చిదురు అవ్వకుండా మంచిగా కలుపుతూ వేయించుకోండి. ఇలా కొద్దిగా ఎర్రగా వేగే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ముక్క సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్లోంచి తీసి ముక్కలు మొత్తాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ముక్కలు మొత్తాన్ని కూడా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఎక్సెస్ ఉన్న ఆయిల్ని తీసేసి తాలింపుకి సరిపడా ఆయిల్ని ఉంచుకోవాలి. ఇప్పుడు దీనిలోకి తాలింపు దినుసులు యాడ్ చేయాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులు మొత్తం కూడా దోరగా వేగే వరకు వేయించిన తర్వాత దీనిలోకి పచ్చిమిర్చి చీలికల్ని యాడ్ చేయాలి. కారాన్ని బట్టి వేసుకోండి. మనం కారం కూడా యాడ్ చేస్తాము. ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దానిలోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని దానిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఈ తాలింపు మొత్తం కూడా వేగిన తర్వాత దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వాలి. ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఉల్లిపాయలు మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మొత్తం మగ్గిన తర్వాత దీనిలోకి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఈ పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకోవాలి. ఇది పూర్తిగా వేగేలోపు మనం మసాలా తయారు చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి కొద్దిగా ఎండు కొబ్బరిని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. అలాగే దానిలోకి ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసుకోండి. అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలండి. మీ టేస్ట్కి తగినట్లుగా కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి అవైలబుల్గా లేదనుకుంటే ధనియాలైనా యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత దీనిలోకి పచ్చి బఠానీ యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చి బఠానీ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని ఈ బఠానీ మొత్తం కూడా మగ్గే వరకు మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మీ దగ్గర కనుక పచ్చి బఠానీ అవైలబుల్ లేదు అనుకుంటే మామూలుగా ఎండు బఠానీ అయినా తీసుకొని నైట్ అంతా నానబెట్టేసి ఒక ఉడుకు రానిచ్చి అప్పుడు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బఠానీ మొత్తం కూడా మంచిగా మగ్గిపోయి మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి మగ్గనివ్వండి. ఈ పచ్చి బఠానీలో ఇంకేమన్నా పచ్చితనం ఉంటే అది కూడా పోతుంది. చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో ఈ మసాలా వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా వేసుకొని చేసుకోండి.
ఇలా మొత్తం మసాలాను వేసేసి ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టి మరొక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఈ మసాలా ఫ్లేవర్ మొత్తం కూడా ముక్కలకు పడుతుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒక 5 నిమిషాలు బాగా మగ్గే వరకు కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గిన తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకొని కర్రీ రెడీ అయిపోయింది. ఈ క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీతో ఈ మసాలా వేసి ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంతో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.